ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బాగా స్లోగా ఉంటుంది. గైస్, ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయినటువంటి కాంతారా చాప్టర్ 1 మూవీ మొత్తానికి థియేటర్స్ లో రిలీజ్ అయిపోయిందండి. అండ్ నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్, అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్ గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, కాంతారా అనే ప్రాంతంలో ఈశ్వరుడు పూదోట అండ్ ఒక బావి ఉంటాయండి. ఆ బావిలోనే మన హీరో ఏమో ఈ ప్రజలకు దొరుకుతాడు. ఐ మీన్ ఈ కాంతారా ప్రజలకైతే దొరుకుతాడు. అలా దొరికిన తర్వాత ఆ ప్రజలంతా కలిసి మన హీరోని బాగా పెంచి పెద్ద చేసి మంచిగా చూసుకుంటారనమాట. ఇదంతా ఇలా ఉండగా ఈ ఈశ్వరుడు పూదోట ఏదైతే ఉందో దానిపైన రాజుల వంశస్థులు కన్ను అయితే పడుతుంది. సో అలా రాజుల వంశస్థులు కన్ను పడిన తర్వాత మన హీరో వాళ్ళ నుంచి ఈ ఈశ్వరుడు పూదోటని ఎలా కాపాడతాడు, అండ్ అంతేకాకుండా ఇదే రాజుల వంశానికి చెందిన రాణి అండ్ మన హీరో వీళ్ళిద్దరి మధ్య లవ్ ఎలా ఏర్పడుతుంది, అండ్ వీళ్ళు ఇలా లవ్ చేసుకున్న తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది మన రిషబ్ శెట్టి గారనే చెప్పాలండి. ఎందుకంటే ఈ మూవీలో తన టేకింగే కానీ, తన డైరెక్షనే కానీ, స్క్రీన్ ప్లే స్టోరీ నెరేషన్లే కానీ ఇవన్నీ కూడా చాలా గ్రిప్పింగ్ గా, మూవీ మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా ఇందులో తన యాక్టింగ్ కూడా టాప్ నాచ్ లో ఉందనే చెప్పాలండి. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు బాగానే పర్ఫార్మ్ చేశారు. ఇంకా ఈ మూవీలోని ఇంటర్వెల్ బ్లాక్ బాగానే ఉంది, అండ్ అక్కడక్కడ వచ్చిన కామెడీ కూడా బాగానే పండింది. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా సూపర్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని విఎఫ్ఎక్స్ వరకు, ఎడిటింగ్ వరకు, సినిమాటోగ్రఫీ వరకు, అండ్ ఈ మూవీకి మన అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన బీజిఎం, సాంగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, వార్ ఎపిసోడ్స్ లో అండ్ ఫారెస్ట్ సీన్స్ లో విఎఫ్ఎక్స్ వర్కే గానీ, అండ్ డివోషనల్ సీన్స్ కి మన అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన బీజిఎం గానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయనే చెప్పాలండి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒక రెండే కనిపించాయి. అవి ఏంటంటే మూవీ అంతా కూడా కొంచెం స్లో పేస్ లో రన్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బాగా స్లోగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో విలన్ యొక్క క్యారెక్టరైజేషన్ ని ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేసుకొని విలన్ కి హీరోకి మధ్య వచ్చిన సీన్స్ ని ఇంకాస్త బెటర్ గా రాసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించిందండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నిజం చెప్తున్న మూవీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా?